పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆస్తుల విభజనపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 8 చట్ట విరుద్ధమని ఉపసంహరింపజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో సీరియల్ నెంబర్ 7073 కింద ఉందని, ఈ సంస్థ విభజన ఇంకా జరగాల్సి ఉందని పేర్కొన్నారు. విభజన పూర్తి కాకముందే హైదరాబాద్ లాలాపేటలో ఉన్న మిల్క్ డైరీ యూనిట్లు, చిల్లింగ్ సెంటర్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న డైరీ భవనాలను సోమాజిగూడలోని అతిథి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా గత నెల 6న జీవో జారీ చేసిందని లేఖలో టక్కర్ పేర్కొన్నారు. ఇది రాష్ట్ర విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని, ఆ చట్టం ప్రకారం ఇంకా ఈ సంస్థ విభజన పూర్తి కాలేదన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం హెడ్ క్వార్టర్స్ అన్న పదంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఉభయ రాష్ట్రాల మధ్య ఎలాంటి చర్చలు, పరస్పర అంగీకారం జరగలేదని పేర్కొన్నారు. ఈ జీవోకు అనుబంధంగా సంస్థ ఉద్యోగులను 2 రాష్ట్రాలకు కేటాయిస్తూ ఆ సంస్థ ఎండీ మార్గదర్శకాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.